చాలా మంది ఐవీఎఫ్ చేసుకునే పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఐవీఎఫ్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా దీంట్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయా? హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. ఐవీఎఫ్ అనేది ఇప్పుడు చాలా ఇయర్స్ నుండి చేస్తూ ఉన్నాము. ఈ ప్రొసీజర్ ఇప్పుడు ముందులాగా ప్రోటోకాల్స్ ఫాలో కావట్లేదు. ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చి పేషెంట్కి ఎంత ఈజీ అయితే అట్లా చేయడానికి కుదురుతుంది. ఇప్పుడు ఇది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ప్రొసీజర్. దీంట్లో కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే అన్ని సర్జరీస్ లాగానే కొంత పర్సెంటేజ్ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయి. కానీ ఇవి మనము చాలా తగ్గించి సేఫ్గా చాలా మందికి ఐవీఎఫ్ ప్రొసీజర్స్ చేస్తున్నాము. కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్. ఓవరీస్ని మనము ఐవీఎఫ్లో మోర్ దాన్ న్యాచురల్ కన్నా ఎక్కువ ఎగ్స్ రిలీజ్ చేయడానికి స్టిమ్యులేట్ చేస్తాం. ఇటువంటప్పుడు ఎక్కువ స్టిమ్యులేట్ అయినప్పుడు టూ మెనీ ఫాలికల్స్ వచ్చినప్పుడు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అనే కాంప్లికేషన్ కావచ్చు. కానీ ఈ కాలంలో మనము ఈ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అసలు చూడట్లేదు. మనము చాలా కరెక్ట్గా ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ కరెక్ట్ మానిటరింగ్ చేస్తూ సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ కాంప్లికేషన్ అనేది చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ట్విన్ ప్రెగ్నెన్సీ లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్లో చాలాసార్లు మనము మల్టిపుల్ ఎంబ్రియోస్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ఎంబ్రియోస్ ఒకటి కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒకవేళ 2 లేదా 3 స్టిక్ అయితే దానివల్ల మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రిస్క్ మల్టిపుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వల్లనే ఐవీఎఫ్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్లో మనం కొన్నిసార్లు ఎక్టాపిక్ అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లలో కూడా ప్రెగ్నెన్సీ చూస్తాం, లేదా వేరే సైట్స్లో సర్విక్స్లో కూడా ప్రెగ్నెన్సీ చూస్తాం. కానీ ఈ పర్సెంటేజ్ అనేది చాలా తక్కువ. ఐవీఎఫ్లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనము ఇంజెక్షన్స్, హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కొందరికి నాషియా అంటే వామిటింగ్ సెన్సేషన్ కావడము, గర్భసంచిలో ఫుల్నెస్ లేదా పొత్తి కడుపులో కొద్దిగా పెయిన్ ఉండటము, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాము. దీనికి మించి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా మందికి ఉండవు. ఇది చాలా పేషెంట్ ఫ్రెండ్లీ ఇంకా సేఫ్ ప్రొసీజర్. ఇంకా మీకేమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.